సంఘముతో సరైన రిలేషన్ లేకుండా దేవుడితో నాకు సంబంధం ఉందంటే ఎంత మట్టుకు మనం నమ్మొచ్చు? భూలోకంలో దేవుడికున్న ఆస్తి అంటే చెప్పండి, మీ నోరు తెరిచి చెప్పండి, వాక్యానుసారంగా చెప్పండి. భూలోకంలో దేవుడికున్న ఆస్తి ఏంటి? మరి ఆ సంఘంతో సహవాసం ఏది మీకు? ఎవరి కోసం తండ్రి కుడిపార్శ్వం మీద ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు? ఆయన సంఘం కోసం కాదా? మరి ఆయన సంఘంతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? ఈ భూలోకంలో దేవుడు గుండు చప్పుడు ఏంటి? సంఘం. ఆయన వస్తున్నాడు సంఘం కోసం, ఆయన రాబోతున్నాడు సంఘం కోసం, విజ్ఞాపన చేస్తున్నాడు, కుడిపార్శ్వం మీద ఉండి ఏడుస్తున్నాడు, కన్నీరు కోసం. ఈ సంఘం కోసం కాదా? స్వరక్తమిచ్చి సంపాదించిన నా సొత్తు అన్నాడు ఆయన సంఘం కాదా? పాకలో కూడుకున్నది సంఘమే, శామెనలో కూడుకున్నది సంఘమే. సంఘంలో మనందరం కూడా దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలు నానా రకాలుగా ఉండొచ్చు, కానీ మనమందరం పనివారు మాత్రమే.